సమస్యలపై అవగాహన కల్పించేందుకు మన మాజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. సభా అధ్యక్షుడిగా మన జిల్లా హెచ్ఓ సంఘం అధ్యక్షులు కొంచాల రఘువీంద్ర గారు వేదికపైకి రావడం కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు జీవన్రెడ్డి గారు వేదిక మీదకి రావడం కోరుతున్నాము. అలాగే రవీంద్ర గారు అధ్యక్షులు చెట్ట మల్లికార్జున గారు వేదికపైకి రావడం కోరుతున్నాము. మరియు జనరల్ సెక్రటరీ కల్టి అంజయ్య గారు వేదికపైకి రావడం కోరుతున్నాము. ఈనాటి సమావేశాన్ని ప్రారంభించాల్సి కోరుతున్నాము. తెలంగాణలో ఫస్ట్ మెజార్టీతో మేము ఎమ్మెల్సీ గెలిపించినాం. మీతో మేము లాభం పొందినా, మీరు మాకు లాభం చేశారు. కనుక ముందు ముందు భారత్ మాతాకి ఇచ్చేది సమస్య ఉన్న సమస్యల గురించి చెప్పినందుకు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున సార్ వచ్చినప్పుడు మన సమస్యల గురించి చర్చించడం జరిగింది. కాబట్టి వారి గలం మన రాష్ట్ర కాబట్టి మన సమస్యల పట్ల వారికి జీవన్ రెడ్డి గారికి అవగాహన ఉంది. కాబట్టి 126 తర్వాత పెన్షనర్స్ ముందు పెన్షనర్స్ అంటే రెండు భాగాలకు టీఏలు కానీ పిఆర్సీ కానీ వర్తించారు. 126 తర్వాత మాత్రమే రిటైర్ అయ్యే వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయనే విధంగా జీవోలు జరిగినాయి సార్. ప్రతి కలెక్టరేట్లో కూడా మా పెన్షన్స్ అందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి క్యాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాని వల్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు సార్. దాని విధి విధానాలు అవి కూడా తొందరగా వచ్చేది చేయాలి సార్. ఈ ముఖ్యంగా ఈ సమస్యలతో మీరు శ్రద్ధ చేస్తున్నాను కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఈ 1/3/24 మార్చి 24 తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు బాగా సార్. దీంట్లో కూడా చాలా మంది రావడం జరిగింది సార్. మన కోర్టు కూడా తీర్పిచ్చింది సార్. 2600 మందికి ఏప్రిల్ 9 వరకు మీరు ఖచ్చితంగా వాళ్ళకు గ్రాడ్యుయేటీ కాంపిటీషన్ ఈఎల్సీ జీపీఎఫ్ టీపీజీఎల్ఐ వాళ్ళ ఎన్ని ఇవ్వండి సార్. అది కూడా మీరు ఎందుకంటే మీరు మంచి లాయర్ కూడా ఈ విషయాల్లో అవగాహన ఉంటే దాన్ని కూడా మీరు శ్రద్ధ వహిస్తారని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ సమస్యలను మీరు శ్రద్ధ వహించి మాకు న్యాయం చేయాలని మేము మీకు చెప్తున్నాం సార్. దీని తర్వాత కూడా సార్ మా సమస్యల పట్ల మేము మీకు వినతిపత్రం కూడా రాసుకుంటాం సార్. వీటన్నిటి అందరూ మీరు శ్రద్ధ వహించి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా పనిచేస్తారనేటువంటి ఉద్దేశం పోతే ఇవాళ తెలంగాణలో ఫస్ట్ మెజార్టీతో మేము ఎమ్మెల్సీ గెలిపించినాం. మీతో మేము లాభం పొందినా, మీరు మాకు లాభం చేశారు. కనుక ముందు ముందు కూడా మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్ మాతాకి జై. గౌరవనీయులు ఇద్దరు తాటిపత్రి జీవన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని పదవులు అలంకరించిన మన జిల్లా ప్రియతమ నాయకుడికి జిల్లా శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. తాను అంటే మన యొక్క పెన్షనర్ల సమస్యల గురించి వచ్చి ఆ సమస్యలు తెలుసుకొని అంతకుముందు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రాతినిధ్యం చేశాము. ఆ ప్రాతినిధ్యం ప్రకారం కూడా తను అసెంబ్లీలో కూడా గలం కూడా పెట్టి సమస్యలపై పోరాటం కూడా చేశారు. అదేవిధంగా మన సమస్యలు ఉన్నాయి. మన సమస్యల గురించి కూడా మన ప్రధాన కార్యదర్శి గారు ఒక 2 నిమిషాలు చెప్పగలరని చెప్పి ఈరోజు అనేక విషయాల్లో మన యొక్క సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే మనం వెనం మించి పోయిన పరిస్థితి ఉన్నది. 2003లో రిటైర్డ్ అయినటువంటి మా సహచర మిత్రులు వాళ్ళు ఉపాధ్యాయులు కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన జరిగింది. మేము దాచుకున్నటువంటి అది జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, తర్వాత కంపిటీషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, టీపీజీఎల్ఐ కానీ ఏవి కూడా రావడం లేదు సార్. దాదాపు ఇప్పటికి 80 మంది మా పెన్షనర్స్ చనిపోవడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన విషయం. దాని తర్వాత మాకు 1/7/2023లో కమిషనరే ఆ యొక్క రిపోర్టును ఇవ్వలేదని తెలిసింది సార్. 31/3/2026 సబ్మిట్ చేస్తారని తెలిసింది. ఎందుకంటే చాలా మంది
రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు పెన్షన్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి పెన్షన్ పెరిగితే లాభమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ తర్వాతనే కొంతమంది వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కానీ ఇల్లు కానీ లేక రకరకాలైనటువంటివి వారి యొక్క అభిప్రాయాలు ఉంటే కనుక ఆ విధంగా కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కనుక ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారనేటువంటి విషయం తెలిసింది సార్. ఇంకొకరు కూడా సార్, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయం కనుక దీన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది సార్. గతంలో 2024లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1126 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాడు 1126 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకు వేరే పెన్షన్ విధానం తీసుకొస్తాం జరిగింది సార్. దానివల్ల కూడా పెన్షన్ నష్టం జరుగుతుంది. మేము నిర్ణయం దాని గురించి గౌరవనీయులు మాన్యశ్రీ ప్రధానమంత్రి గారికి ప్రతిపత్రం సమర్పించడం జరిగింది సార్. ముఖ్యంగా రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకే ఈ రూపాయలు జీతాల పెరుగుదల ఎక్కువ అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే అనేకమైన రోగాలతోని అనేకమైన సమస్యలతోని అనేకమైన విధాలుగా మేము కష్టపడతాం కనుక మాకు వెంటనే ఈ పిఆర్సీ కానీ డిఎల్ కానీ రావాల్సి ఉంటుంది సార్. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క ఈహెచ్ఎస్ గురించి చెప్పడం జరిగింది సార్. దయచేసి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే మేము 1.5% ఉద్యోగస్తులు ఇస్తాం, మిగిలినది వాళ్ళు 1.5% కలిపి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ట్రస్ట్ ఏర్పాటు చేసి మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ 196 హాస్పిటల్లో మార్పుతో ఇమిడి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వ పరంగా ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడానికి తోడ్పడతాం. ప్రభుత్వం లేని సందర్భాలలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల కొరకు పోరాటం వెళ్ళి మీరు గమనించారు. దగ్గర ప్రస్తుత పరిస్థితులలో అధికార పార్టీలో ఉండి కూడా నేను ప్రజాహిత కార్యక్రమాల అమలులో నేను ఏ విధమైనటువంటి పాత్ర పోషించే అవకాశం లేకపోతే నాకు నేను ఏదైతుందో క్రియాశీలకంగా ప్రజా జీవితంలో కొనసాగేటువంటి పరిస్థితులు లోపించాయి. దాంతో ఏదైతుందో అసలు ఏదైనా కానీ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం పనిచేసే ప్రయత్నం చేయాలి. పనిచేయడానికి అవకాశాలు లోపించినప్పుడు కొనసాగటం కొంత నాకు నా బాధ్యత కర్తవ్య నిర్వహణలో నేను బాధ్యతాయుతంగా పనిచేయలేకపోతున్నానని చెప్పని నేను రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజ్యాంగం చేయటం ప్రజా జీవితంలో నా వంతు పాత్ర అంటే నా బాధ్యత భావించాలి. నేను దాని నిజంగా వేరే ఆలోచన ఉన్నట్టయితే మనం నాకు ఏదైతుందో ఈ ఫిర్యాదుల చట్టం కూడా నాకు అడ్డు కాదు. బికాజ్ ఐ వాజ్ లోన్ మెంబర్, ఐ కెన్ టేక్ ఎనీ డిసిషన్. బికాజ్ ఐ వాజ్ లోన్ మెంబర్, ఐ కెన్ టేక్ ఎనీ డిసిషన్. నాకు ఫిర్యాదుల చట్టం అడ్డు కాదు. కానీ ఏదైతుందో పట్టభద్రులు నాపై విశ్వాసంతో ఒక ప్రతిపక్ష గొంతుకగా ప్రజా గొంతుకగా ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా మా వాణి శాసన మండలిలో వినిపించి మా సమస్యలు పరిష్కరించడంతో చెప్పని నాపై బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత నిర్వహణ నేను బాధ్యత అనుకున్నాను. నా బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల నిజంగా సఫలీకృతున్నాయి. మొత్తం రికార్డు తీస్తే చెప్పట్టు నేను ఈ అంశంలో కానీ ప్రతి అంశం టచ్ చేస్తూ ప్రతి అంశం నాకు అదృష్టం ఏంటంటే ఎక్కువ అన్నా కదా, అది కూడా నాకు కలిసి వచ్చిన అదృష్టం. సభలో ఏ చర్చ వచ్చినా కానీ నేను నాయకుని కాబట్టి, ప్రతిపక్ష పార్టీ నాయకుని కాబట్టి ప్రతి అంశం మీద మాట్లాడడానికి అవకాశం లభిస్తుంది. దాన్ని వినియోగించుకున్నాను నేను ప్రతి అంశం మీద. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ మిగిలిన సంవత్సర కాలం నేను 5 ఏళ్ళు ఏ విధంగా ప్రశ్నించే గొంతుగా నా భావాలు అభిప్రాయాలు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎన్నో నేను మన ప్రభుత్వం చేసినప్పుడు మన బడ్జెట్ స్పీచ్ నేను మాట్లాడే అవకాశం వచ్చింది. నేను అదే విధంగా ఏది ఇస్తుందో
వీళ్ళ ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న బాధ్యతను తెలియజెప్పే విధంగా ప్రసంగించింది. చైర్మన్ గారు జీవన్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నట్టున్నారు. మీరు ఇప్పుడు ఆ పక్షంగా ఈ పక్షం వచ్చిండ్రు, మీరు ఆ పక్షంగా ఈ పక్షం వచ్చిండ్రు, మీరు ఇంకా ఆ పక్షం ఉన్నాం అనుకుంటున్నారు, మీరు అంటే ప్రతిపక్షం ఉన్నాం అనుకుంటున్నారు, మీరు పాలక పక్షం వచ్చిండ్రు అంటే నా వాయిస్ లోపల ఏదైతుందో నేను అది తీస్తాను. పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్. నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ప్రసారం పెట్టే బాధ్యతగా ఈ నిన్న తుమ్మడేటి మాట్లాడేది ఆ తుమ్మడేటి గురించి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చింది. నిర్మాణం రెస్టరేషన్ ఆఫ్ మీడియా ఇవన్నీ అలా మాట్లాడేవన్నీ అన్ రికార్డ్. సరే ఏదైనా కానీ వాళ్ళ నేను తిరిగి నిన్నటి వరకు ఒక జీవితం అంటే ప్రజా జీవితం ఒకలా ఉండి మళ్ళీ కాబట్టి అది నన్ను మళ్ళీ తిరిగి ప్రజా జీవితం నిలబెట్టడానికి తోడ్పడ్డటువంటి వాళ్ళు మీ సమస్యల పరిష్కారం మీకు తోడు ఇవ్వాలి. నా బాధ్యత ఏదైతుందో నేను గుర్తిరిగి మీ దగ్గర రావడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడమే కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి ఇవ్వడమే కానీ మీరు భవిష్యత్తులో చేపట్టేటువంటి ఏ ఉద్యమ నేపథ్యమే కానీ ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినా కానీ నేను తోడు నిలబడతాను. మీతో తోడు అది చెప్పడానికి వచ్చాను నేను. నాకు ఇవాళ మీరు సమస్యలు నాకు సూచించారు. మీరు ఇవన్నీ కూడా రిటర్న్ మీద ఏదైతే నేను గతంలో మెమోరాండం సబ్మిట్ చేసి ఉండేదో దీస్ ఆల్ నాకు అవన్నీ కూడా చేయండి. నేను ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్తాను. మా బాధ్యతను కూడా నేను చేసే ప్రయత్నం చేస్తా. ఇదే మీకు అందరికీ మరొకసారి నేను శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ కావడంలో నాకు ఆత్మవిశ్వాసానికి తోడ్పడ్డది. ఏ విధంగా నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా నిరుద్యోగ యువత ఏ విధంగా అండగా నిలిచిందో విశ్రాంతి ఉద్యోగస్తులుగా నాకు మీరు తోడు 100%. సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో కానీ తన గణమును లేవనెత్తి మన సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మేము ఏం చేసినా కానీ మా వెంబడి ఉంటానని అన్నందుకు మా యొక్క జిల్లా శాఖ తర్వాత ప్రేక్షకులందరి తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు మాట ఇచ్చినట్టు మేము కూడా మీతోనే ఉంటాము, గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా మా జిల్లా శాఖకు వచ్చినందుకు మా యొక్క చిరు సన్మానం స్వీకరిస్తారని ఆశిస్తూ దాని తర్వాత